మూడవ దశ లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. మే 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అంటే ఈ దశలో జరుగుతున్న ఎన్నికల్లో 12 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకసారి ఈ స్థానాలు ఏ ఏ రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, అలాగే గోవా, గుజరాత్, దయూ డామన్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మొత్తం 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడవ దశ ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణ నాయకులు కొంతమంది ఉన్నారు. వారి గురించి ఒకసారి చూసుకుందాం. ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్తో సహా ములాయం సింగ్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు మూడవ దశలో ఉత్తరప్రదేశ్ నుంచి కీ రోల్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే మహారాష్ట్ర శరద్ పవార్ కుటుంబం కావచ్చు, తర్వాత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్లతో పాటు ఈ మహారాష్ట్ర నుంచి ఈ పర్సన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి ఆయన మరోసారి అయితే పోటీ చేస్తున్నారు. ఈ మూడో దశలో ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు బరిలో ఉన్నారు. వారి భవిష్యత్తు ఏంటి, భవితవ్యం ఏంటి అని కూడా ఈ మూడో దశలో ఎన్నికల్లో తెలుసుకోబోతున్నారు. మొత్తానికి ఈ మూడో దశలో ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన ఓటు హక్కును ఉపయోగించుకోబోతున్నారు. ఆయన అహ్మదాబాద్లోని నిసాన్ ఉన్నత పాఠశాలలో ఆయన ఓటు వేయబోతున్నారు. 11 గంటల సమయానికి ఓటు వేయడానికి కూడా ఒక టైం షెడ్యూల్ కూడా ప్రధాని మోదీది ఫిక్స్ అయిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలోనూ ఈ మూడో దశ ఎన్నికలకు సంబంధించి ఇంత పకడ్బందీగా జరుగుతూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తూ కూడా ముందుకెళ్లిన పరిస్థితి. ఈ ఎన్నికల్లో ఇటు విదేశీయులకు కూడా పరిచయం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తూ కూడా ముందుకెళ్లిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి విదేశీయులు కూడా భారతదేశానికి చేరుకున్నారు. భారతదేశంలో ఎన్నికలను ఏ విధంగా జరిపిస్తున్నారు, అసలు కేంద్ర బలగాలు ఏ విధంగా వాడుతున్నారు, పోలింగ్ ఈవీఎం మిషన్లు కావచ్చు, మిగతావన్నిటిని కూడా వాడుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు దాదాపు 94 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే అంశాలన్నిటి కూడా ఇటు విదేశీయులకు పరిచయం చేస్తూ కూడా ముందుకెళ్లిన పరిస్థితి. వారు ఈ లోక్సభ స్థానాల్లో ఎన్నికలు ఏ రాష్ట్రాల్లో జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఏ విధంగా ఓటు వేయడానికి వస్తున్నారు, ప్రజలకి ఓటు వేసే సమయంలో ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే అంశాలన్నింటినీ కూడా ఇటు చూపించే ప్రయత్నాలు అయితే కాబోతున్నాయి. మొత్తానికి ఎన్నికలకు సంబంధించి విదేశీయులు మొత్తానికి భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజిక్, కిరక్, రష్యా, మల్గోవా, టునియా, సివిల్స్, కంబోడియా, నేపాల్ తదితర రాష్ట్రాల నుంచి అయితే చేరుకున్న పరిస్థితి మనం చూసుకోవాలి. 27 దేశాల ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్తో పాటు 75 దేశాల అంతర్జాతీయ ప్రతినిధులందరూ కూడా ఈ మూడో దశ ఎన్నికలకు సంబంధించి మొత్తం పర్యవేక్షణలో ఉండబోతోంది. వాళ్ళందరి సమక్షంలో అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ జరిగిన తర్వాత వారి దేశాల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, భారత్లో ఏ విధంగా జరుగుతుంది అన్నీ చూసిన తర్వాత వారి దేశాల్లో కూడా ఇలాంటి వాటిని పరిచయం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మూడవ దశలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఇంత పకడ్బందీగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అయితే అడుగులు వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.